ఎందుకంటే వారి పేరు చాలా ప్రధానంగా ఆరోపించారు షర్మిల. అయితే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరు? ఈ అంశంపైన గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు షర్మిల అనేది ఒక్కసారి నాడు నేడులో చూద్దాం. ఎందుకంటే నాడు నేడన్నది ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి. కానీ ఇప్పుడు నాడు నేడు అనేటటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది విలువల పతనానికి సంబంధించి. ఎస్, నాడు నేడు ఒకసారి ప్లే చేయండి. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది? రాజశేఖర్ రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్లో పేరు చేర్చింది కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరును. మరి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా? రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే, కనీసం చచ్చిపోతే పొగడకపోయారు. ఆ మనిషిని ఎఫ్ఐఆర్లో చేరుస్తారా దోషి అని? సిగ్గుండాలి కదా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని బొమ్మ పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతుందా? కాంగ్రెస్ పార్టీ మనిషి రాజశేఖర్ రెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. మీరా రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. ఇది నాడు నేడు. నాడు నేడు అంటే మీకు తెలుసు కదా, స్కూళ్ళు అలాగే హాస్పిటల్స్ నాడు నేడు పేరుతో ఎంత డెవలప్ చేశారో. ఇప్పుడు అదే నాడు నేడు నేను చూపించాను. ఇది రాజకీయాల్లో విలువల పతనానికి సంబంధించి, అది డెవలప్మెంట్కి సంబంధించి, ఇది పతనానికి సంబంధించి. ఎందుకంటే రెండు రకాల మాటలు మనం ఒకేసారి విన్నాం. ఎస్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరు? గతంలో షర్మిల గారే చెప్పారు. సరే, అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు చాలా క్లియర్గా ఒక మాట అంటున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, ఆయన లాయర్ గారి పాత్ర ఉంది. ఆయనే చేర్చారు. ఆ తర్వాత ఒక మంచి పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాయర్ గారికి అని చెప్పారు. ఆ లాయర్ ఎవరో కాదు, మీరే. ఏం సమాధానం చెప్తారు? ఈశ్వర్ గారు, ఒక చిన్న అమెండ్మెంట్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గానే పాల్గొంటుండా, నాట్ యాజ్ అన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఓకే, తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే నాట్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. నా మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి షర్మిల, నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను టేకప్ చేసిన కొన్ని కేసుల మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి షర్మిల. కాబట్టి నేను వ్యక్తిగతంగానే జవాబు చెప్తున్నాను. బికాస్ ఫర్ అలిగేషన్స్ లెవెల్డ్ అగేన్స్ట్ మీ when I was a practicing advocate and a private advocate as independent advocate. Ippudu not in the capacity of additional advocate general, kindly I am participating in the debate only to repel, to dispel, to prove what she had uttered yesterday is totally utter falsehood. దీనికి ముందర మీకు ఆమె ఇందాక మీరు వీడియో ప్లే చేస్తే విన్నాను. ఓకే, నాడు నేడు కాదు, నాడులో మాటలు, ఆ మాటలు కూడా నాకు ఇప్పుడు కూడా చెవిలో గింగురమంటున్నాయి. కానీ ఆమె స్టాండ్ మార్చుకున్నది మీరు చెప్పినట్టు సైకిల్ స్టాండ్. అది ఆమె అది రాజకీయాల ప్రవృత్తి అంటారో, అది రాజకీయాలు ఉండాల్సిందో నాకు తెలియదు. కానీ నేను కొన్ని ఫ్యాక్ట్స్ ఈ ప్రజలకు తెలపాల్సిన బాధ్యత. ఎందుకంటే నా మీద వచ్చిన అలిగేషన్స్ నేను డిస్ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి నా మీద అలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి దిద్ది వారిని కూడా బదనాం చేసి రాజశేఖర రెడ్డి గారిని బదనాం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఉంది. నాకు ఇట్స్ మై రైట్ టు డిస్పెల్, బికాస్ ఆర్టికల్ 21 గివ్స్ మీ ది రైట్ టు లివ్. ఇట్ ఇన్క్లూడ్స్ రైట్ ఆఫ్ రెప్యుటేషన్. సో షీ హిట్ మీ ఆన్ మై రెప్యుటేషన్. సో ఇంకో ముఖ్యంగా 3 విషయాలు చెప్తానండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వారి మాటలు విన్నాను నేను. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారిని ముద్దాయం చేయలేదు, సిబిఐ ముద్దాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా నన్ను ప్రేరేపించి నా చేత కేసులు వేయించి
వారు రాజశేఖర్ రెడ్డి గారిని ఈ కేసులో ముద్దాయిలు చేయించారు, ఈ ఎఫ్ఐఆర్లో పెట్టించాడు అనేది వారి యొక్క అభియోగం. దీనికి విత్ రికార్డ్ ఐఎమ్ సేయింగ్, ఇఫ్ ఆమెకి గట్స్ ఉంటే, ఆమె మాట్లాడిన దానిలో ఏదైనా నిజం ఉంటే డిస్ప్రూవ్ చేయమనండి. వారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మరలా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మిస్టర్ శంకర్ రావు ఫస్ట్ ఒక లెటర్ రాశాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 2010లో, అలీజింగ్ లెవెలింగ్ అలిగేషన్స్ అగేన్స్ట్ రాజశేఖర్ రెడ్డి ప్రైమర్లీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 2010లో రాసినటువంటి లెటరు. దీన్ని అగైన్ దట్ వాస్ టేకన్ అప్ విత్ రిట్ నంబర్ 29358 ఆఫ్ 2010. తర్వాత మరలా రెండో లెటర్ రాశారు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఫస్ట్ నేను ప్రొడ్యూస్ చేయలేదు అని. అది వాస్ టేకన్ అప్ యాజ్ రిట్ నంబర్ 794 ఆఫ్ 2011 ఇన్ ది మంత్ ఆఫ్ 11th month in the 2011 itself, January 2011. వారు రాసినటువంటి సెకండ్ లెటరు WP నంబర్ 794 ఆఫ్ 2011 ఇదిట కొనసాగుతుండగా టీడీపీకి సంబంధించినటువంటి ఎర్రమనాయుడు, మరలా అశోక్ గజపతిరాజు, నా పేరు గుర్తులేదు, సబ్జెక్ట్ కరెక్షన్, వీరు టీడీపీ అశోక్ గజపతిరాజు మరియు ఎర్రమనాయుడు కలిసి వీళ్ళు మళ్ళా దాన్ని ఫోర్టిఫై చేయడానికి విత్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అలిగేషన్స్ అగైన్ దే ఫైల్డ్ ఎ రిట్ పిటిషన్ ఇన్ ది కోర్ట్. సో వాళ్ళు కూడా రిట్ పిటిషన్ వేశారు. టోటల్గా 3 రిట్స్ ఉన్నాయి. దీన్ని విచారణ జరిగిన తర్వాత వారు పెట్టినటువంటి అలిగేషన్స్ ఇది పరిగణలోకి తీసుకొని 10/8/2011, డేట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈశ్వర్ గారు, మీకు ఇంపార్టెంట్, చూసే ప్రేక్షకులకు కూడా ఇంపార్టెంట్. 10/8/2011 వినబడుతుంది సార్? ఎస్, క్లియర్ సార్. హలో, క్లియర్ సార్. హలో. 10/8/2011 వారు ఏం చేశారంటే దీన్ని హైకోర్టు ఆర్డర్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత 10వ తేదీ ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు, 17/8 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. తర్వాత ఇది చాలా ముఖ్యం, నేను సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది December 2011. ఎప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినటువంటి 4 నెలల తర్వాత, రాజశేఖర్ రెడ్డి గారు ముద్దాయి అయిపోయిన తర్వాత 4 monthsకి. ఇట్ ఈస్ నాట్ దట్ మై పిటిషన్ మేడ్ గౌరవనీయ రాజశేఖర్ రెడ్డి గారిని ముద్దాయిలు చేయలేదు. ఇన్ ది అదర్ వే రౌండ్, వాళ్ళు ముద్దాయిలు చేశారు. రాజశేఖర్ మహానుభావుడైనటువంటి ఒక గొప్ప లెజెండరీ నాయకుడైనటువంటి, ఈ రాష్ట్రం ఇప్పుడు దాకా చూడనటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు, పేదల పక్షపాతి, వారిని ముద్దాయం చేశాడు 17/8/2011 ఆర్డర్లో. ఇది దుర్మార్గము, ఇది తప్పు. రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ముద్దాయిలు చేయకూడదు అనేది నేను కేసు వేసాను డిసెంబర్లో. అది నంబర్ కూడా చెప్తానండి. అది SR నంబర్ 3882 ఆఫ్ 2011, ఫైల్డ్ ఇన్ December 2011. అంతకు ముందు 4 నెలల ముందరే హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ముద్దాయి. వారి కాంప్లిసిటీ, వారికి ఈ కేసులో ప్రమేయం చాలా స్పష్టంగా రికార్డ్ అయిపోయింది. చదువుతానండి. హైకోర్టు ఆర్డర్ లో మీరు వేశారు కదా